ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. లింగయ్య మాజీ శాసనసభ్యుడిని ప్రశ్నించడం అన్నటువంటి ఏం జరిగింది అంటే ఈ ఫోన్ ట్యాప్ అప్పట్లో జరిగినటువంటి ఉప ఎన్నికకి సంబంధించి చివరిలో జరిగినటువంటి ఉప ఎన్నిక సందర్భంలో ఏదైతే ముందుగా వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ హ్యాక్ చేశారో అప్పుడు దానికి అనుగుణంగానే కదా భారతీయ జనతా పార్టీ తరపున ఎవరికైతే ఇవ్వబోతూ ఉన్నారో అంటే భారతీయ జనతా పార్టీ తరపున డబ్బులు పంచేటటువంటి ముందే పట్టుకోగలిగారు, అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ముందే ఆపగలిగారు. వీటన్నిటికీ వెనకాల ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దీనికి లింగయ్యే కారణం. అప్పుడున్నటువంటి తిరుపతి రెడ్డికి ఒక తిరుపతి అయ్యి అనుకుంటా పోలీస్ అధికారికి 2 ఫోన్ నెంబర్లు పంపించడం, ఆ ఫోన్ నెంబర్లను ఏదో నిందితుల జాబితాలో చేర్చి ఎయిర్టెల్కి సంస్థకి అవి రెండింటి ట్యాప్ చేయమని చెప్పి అధికారికంగా కోరడం, అది ట్యాప్ చేశారన్నటువంటిది ఎయిర్టెల్ అధికారికంగా ఇవ్వడం, దాని కారణంగా ఇప్పుడు లింగయ్యని పిలిచి ప్రశ్నించడం. అబ్బాయి నేనేం చెప్పలేదు అంటూ ఆయన చెప్పుకొస్తున్నారు. ఓవరాల్గా ఈయనే ఆ 2 నెంబర్లు వాళ్ళకి పంపించారన్నటువంటి విషయం బయటపడింది. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నటువంటిది బయటపడింది. ఇప్పుడు ఇక నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే ఇట్లాంటిదే ఒకప్పుడు జగన్ కేసుల్లో అప్పట్లో ఎవరైతే సిబిఐకి ఇప్పుడు ఉన్నటువంటి జేడి లక్ష్మీనారాయణ గారికి సంబంధించి ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్తోంది, ఏది మీడియాకి చెప్తున్నాను తను దెబ్బ కొట్టడం కోసం అని చెప్పేసి ఫోన్ నెంబర్ని హ్యాక్ చేసినటువంటి పరిస్థితి. అప్పుడు మహారాష్ట్రలో ఏదో కేసులో నిందితుడిగా చూపించి ఈయన ఫోన్ నెంబర్ని ట్రాప్ చేశారు అన్నటువంటి విషయం తర్వాత బయటపడి కేసే పెట్టారు. అంటే వేరే కేసులో నిందితులుగా ఫోన్ ట్రాకింగ్ చేయొచ్చు, ట్యాపింగ్ చేయొచ్చు అన్నటువంటి విషయం మరొకసారి స్పష్టమైంది.